ఏమండి ఏదండి మీరు అదంతా అట్లా వేస్తున్నారు? ఏది తింటే అది ఎక్కడ పడితే అక్కడ పారేయడమేనా పని? ఎక్కడైతేనో ఇక్కడ చూడండి, మీరు తిని పారేసిన పిస్తా పప్పు పొట్టు, ఆ పుల్లలు, ఆ కవర్లు, అక్కడ సోఫా కిందేమో కాఫీ, అక్కడ బిస్కెట్ ప్యాకెట్. ఏందండి ఇది? ఇదిగా ఇంతే కాదు, ఆ తొక్కలో కాఫీ కప్పు, ఆ బోడీ స్టాండ్ ఒకటి వీడియోలు చేసేదానికి. మీ వీడియోలు చేయడమేమో గానీ శనక్కాయలు తింటే శనక్కాయ పొట్టేస్తారు, ఆపిల్ పండు తింటే ఆపిల్ పండు గింజలు అవన్నీ తొక్కలన్నీ అక్కడ వేసేస్తారు. కాదులేమ్మా, ఇప్పుడు డస్ట్బిన్ ఎక్కడో దూరం ఉంది, అది తిని అట్లా వేస్తుంటాను. అవునా, సరే అయితే నేను దానికి కూడా ఒక ఆలోచన చేసి పెట్టినాను రెడీగా. ఆలోచన? ఏం ఆలోచన? ఏంలా కవర్లన్నీ తీసుకుని రెడీగా ఎత్తిపెట్టి పెట్టినా, అన్నింటినీ ఇట్లా దండలా కట్టి మీ నడుముకు కట్టేస్తా. మీకు చెత్త ఉంటే ఆ కవర్లలో వేసుకుంటుండండి. ఏ కవర్ ఆ కవర్ ఇట్లా డస్ట్బిన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎత్తి దాంట్లో పారేసుకుండండి. సరిపో కవర్లన్నీ కట్టి నా నడుము చుట్టూ కడతావా? అంటే ఆ కవర్లకి వేసుకుంటూ తినమంటావా? అంతే. ఎక్కడ పోయే పడతా డస్ట్బిన్ కోసం ఊడ్చుకోలేక నేను వస్తున్నా. ఇంటి ఇల్లాదకే వస్తాయండి దిక్కుమాలి ఆలోచనలన్నీ. నేనే డస్ట్బిన్ లో వేస్తలే, ఆ కవర్లన్నీ కట్టుకునేది మాల్ లాగా. వద్దులే తల్లి, పో.